అమ్మవారి యొక్క తాత పేరు ప్రసరమ మహారాజు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అమ్మవారి గోత్రం అంగీరస అయాస్య గౌతమ త్రయాదశేన ప్రవరానుత గౌతమస గోత్రో భ్రవీం. జనక మహారాజు యొక్క అమ్మవారి పుత్రిక, జనక మహారాజ బ్రహ్మణ పుత్రి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమ త్రయాదశేన ప్రవరాన్విత గౌతమస గోత్రో భ్రవీం. సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం సీతాదేవి నామ్నీం. అయ్యా భగవతి జగదంబ అమ్మవారు సాక్షాత్తు సీతాదేవి అయోనిజ. అయోనిజ అంటే ఆమెకు గర్భవంతు పుట్టినటువంటి తల్లి కాదు, ఆమె భూమిలోంచి ఉద్భవించింది అమ్మవారు. అయోనిజ, అయోనిజ అంటే ఆమెకు భూదేవే తల్లి. భూమిలోంచి ఉద్భవించింది ఆమె. కాబట్టి తల్లి భూమిలోంచి ఉద్భవించిన మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోయింది ఆమె. ఎందుకు వెళ్ళిపోయింది ఆమె? భూమిలో ఉద్ధరించడానికి, ఆ యొక్క జగత్తును ఉద్ధరించడానికి. ఆడవారి యొక్క అమ్మవారి స్వరూపం ఎటువంటిదంటే తల్లి స్వరూపం. ఎటువంటి కోపం వచ్చినా, ఎటువంటి కొడుకులు పిల్లలు ఎంతమంది ఎవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఓర్పుతో సహిస్తుంది. మనం కూడా జగదంబ మాకు ఓర్పును ప్రసాదించు. నువ్వు అయోనిజగా పుట్టినవు, ఈ యొక్క ఒక వంశాన్ని యుగాన్ని పరిపాలించిన తల్లి నువ్వు. కాబట్టి మాకు కూడా మా కుటుంబంలో కూడా ఎటువంటి కష్టాలు లేకుండా అందరికి ఓపికని ప్రసాదించి మా కుటుంబాన్ని చల్లగా చూడు అని చెప్పి తల్లి అని చెప్పి మీరు అమ్మవారి తరఫున కూర్చున్నట్టు మీ గోత్ర మీరు ఇక్కడ అక్షంతలు వేసి నమస్కారం చేయండి. చెప్పుకున్నాం, వాళ్ళు పట్టుకోవచ్చి కూర్చోబెట్టినాం కాబట్టి మీరు నీ చల్లాలి, కాళ్ళు కడగాలి మంచిగా. మీరు ఆయన పట్టుకుంటే సరిపోతుంది. రండి, నీ జల్లి పాదాల ముందర కొంచెం పాల ముందర పసుంక వేయండి. తదంగా సీతారామచంద్ర స్వామి స్వరూపోవర రామచంద్ర స్వరూపోవరాయ ఇదమర్గ్యమిదమాదమనీయం గంధాపాసుమంగళ్యం చాస్తు. నమో బ్రహ్మణ్యదేవాయ గో. నీజలండి. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.